100 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలలో 40 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు. కళాశాల జీవితాన్ని కల్మషం లేకుండా ఎంజాయ్ చేశారు. భుజాల మీద చేతులేసుకుని తిరిగారు. అందమైన జీవితం, ఉత్సాహవంతంగా యవ్వనం సంవత్సరాలను వేగంగా వెనక్కి పంపింది. కళాశాల జీవితం ముగిసింది. ఎవరి భవిష్యత్తును వారు నిర్దేశించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కాలం వారిని కలిపి ఉంచలేకపోయింది. 1983, 1986 విద్యా సంవత్సరాలలో డిగ్రీ చదివిన విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యాచ్లో ఒకరైన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన ఈ రోజుల్లో 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న అదే ఆప్యాయత, అనురాగం చూపిస్తున్నారని అన్నారు. పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని మురిసిపోయారు. మా లేడీస్ అంతా రాండి, జెంట్స్ కదా దిగండి, కొంచెం ఒక్క నిమిషం దిగండి ప్లీజ్. లేడీస్ అటెన్షన్. అతని కూడా బర్త్డే గ్రూప్ లో చూసే విషయం విషయం చూసి చెప్పారు. గ్రూప్ చెప్పారంటే విద్యను అభ్యసించినట్టు వాళ్ళందరూ గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, తారా స్థాయికి ఎదిగారు. అలాగే ఆనవ రామారెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు. అలాగే ఇంకా చాలా మంది అదే కోవలో మన మిత్రుడు, మన సహ విద్యార్థి ఆ స్థాయికి పోవాలని, త్వరలో మినిస్టర్ గా నెక్స్ట్ ప్రోగ్రామ్ రావాలని హృదయపూర్వక కోరుకుంటూ చాలా సంతోషం. బంధాలు, అనుబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్న రోజుల్లో ఆఖరికి ఎంతో కష్టం చేసి బిడ్డల్ని చదివించి వారు బాగుండాలని, వారి ద్వారా తాము బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని విదేశాలకు వెళితే అందరూ అని నేను చెప్పను, కానీ చాలామంది బిడ్డలు ఆ తల్లిదండ్రులు మరణిస్తే వచ్చే పరిస్థితి లేని మానవ సంబంధాల్లో మనం ఉన్నాం. నిజంగా అది చాలా బాధేస్తుంది. మనం చిన్నప్పుడు బంధువులలో పెళ్లిళ్ళు, పేరెంటాలు, మంచి చెడు జరిగితే వారం 10 రోజులు అలా ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఏంటంటే ఆ టైంకి వెళ్ళి ముహూర్తం కన్నా ముందు పోతే ఒక అరగంట కూర్చోవాలా, ముహూర్తం టైం చూసుకొని పోతే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి అక్షంతలేసి వచ్చేయచ్చు అనే భావనకు వచ్చినటువంటి ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన ఈ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం మనం అందరం కలిసి చదువుకున్నాం. ఈ రోజుల్లో అంటే జీవితం మనకి చాలా నేర్పింది. బాధ్యతలు, చాలా అనేక రకాల కష్టాలు, ఇష్టాలు, విజయాలు అన్ని. ఆ రోజుల్లో తల్లిదండ్రులు కష్టపడితే మనం స్వచ్ఛంగా ఉండేవాళ్ళమే. ఎక్కడా కూడా మనకి ఆ యొక్క స్వచ్ఛత లేని పరిస్థితి ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో 40 ఏళ్ల ముందు కలిసి చదువుకున్నటువంటి మనం తరచుగా కలవటం నాకు తెలిసింది మూడోసారి అనుకుంటున్నా, రెండోసారి తరచుగా కలవటం చాలా సంతోషం. నాకైతే నేను గర్వంగా ఎప్పుడైనా చెప్తా, 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, విఆర్ కళాశాల మాజీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు అని చెప్పని. ఏ గ్రామానికి వెళ్ళినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు అమ్మాయో అబ్బాయో వచ్చి మేము విఆర్ కళాశాల చదువుకున్నాం, మీ క్లాస్మేట్ అనో, లేకుంటే మీకు జూనియర్ అనో, లేకుంటే మీ సీనియర్ అనో చెప్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మొన్నటి ఎన్నికల్లో నాకు 3 ఎన్నికల్లో పెద్ద సవాల్ ఎదురుగాలేదు, కానీ మొన్నటి ఎన్నికల్లో 1,000 కోట్ల కోటీశ్వరుడితో నేను పోటీ చేసిన పరిస్థితుల్లో నా యొక్క కుటుంబ సభ్యులు అంటే నా భార్య, నా 2 కుమార్తెలు కూడా ఒక 7 నెలల పాటు నియోజకవర్గంలో ఇంటింటికి 1-2 సార్లు తిరిగేదానికి వెళ్ళినప్పుడు నా కూతురు నుంచి నాకు చెప్పారు, నువ్వు ఎందుకు డాడీ అనవసరంగా ఎలక్షన్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావు, ఆ పరిస్థితి లేదు. 4 ఏళ్లకి ఒక ఇంట్లో మాకు ఎవరో ఒక తగులుతున్నారు, శ్రీధర్ రెడ్డికి మేము సీనియర్ ననో జూనియర్ ననో మాకు తెలుసనో
కేఎస్సీ కాలేజీలోనో సర్వోదయ కాలేజీలో ఇటు 4 ఏళ్ళకు ఒకరు తగులుతున్నారు, మీరెందుకు అనవసరంగా సీరియస్ గా తీసుకుంటున్నారని చెప్పని. అంటే అంతటి ప్రజా సంబంధాలని విఆర్ కళాశాల నాకు ఇచ్చింది. విఆర్ కళాశాలలో చూపించినటువంటి నేర్పించినటువంటి ఏదైతే ఆ రాజకీయ పాఠాలు పోరాటాలే నా జీవితంలో ఈ జిల్లాలో ఉండే పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలని. ఎందుకంటే పదే పదే నాకు మాట చెప్తూ ఉంటా, విని విని ఈ మాట రూరల్లో చాలా మంది బోరు కొట్టి ఇంకా దొద్దు సార్ ఆపేయండి అని చెప్పి పరిస్థితికి వచ్చారు. మీరేంటో కొత్త కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడిగా దేవుడి దయ వల్ల మీలాంటి స్నేహితుల ఆశీస్సుల వల్ల ఈ యొక్క ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. అందుకే ఈరోజు ముహూర్తం చాలా మంచి ముహూర్తం. నాకే కాదు, మీకు కూడా చాలా రిసెప్షన్లు ఉంటాయి. అయినా కూడా ఎన్ని రిసెప్షన్లు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం అటెండ్ కావాలా, మీతో కనీసం 10 నిమిషాలను గడపాలని చెప్పని ప్రత్యేకంగా రావటం జరిగింది. 5 గంటల నుంచే నేను ఫోన్ చేస్తూ ఉన్నా, రమ్మంటే వచ్చేస్తాను, కాస్త ఆడే ఉంటానని చెప్పని. కాదు, కరెక్ట్ 7 గంటలు రమ్మని చెప్పారు. అందుకే 7 గంటలకి రావటం జరిగింది. ఇక్కడితో ఇది ఆగకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని, మన ఏదైతే ఫేస్బుక్ మన సోషల్ మీడియా చూసినప్పుడు, ఫోన్లో చూసినప్పుడు ఆ విఆర్సి గ్రూప్ అనేది అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే చూస్తూ ఉంటా. వెంకట ఒకడు, వేణు ఒకరు, ఇంకా పోతే మన రాజేశ్వరి ఒకరు, లక్ష్మీరాజ్యం ఒకరు, వీళ్ళ పేర్లు జ్యోతమ్మ, వీళ్ళ పేర్లు తరచుగా అప్పుడప్పుడు హైమ, వీళ్ళందరి పేర్లు తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. మొత్తం అంతా కూడా చాలా మంచి పరిణామం. ఇదే విధంగా మనం బతుకున్నంత కాలం, ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు. బతుకున్నంత కాలం మన మధ్యలో బంధం ఇదే కొనసాగాలని మీ ఒక మాట అయితే చెప్తున్నా. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా సరే, నెల్లూరులో మీకు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, స్నేహాలు, పరిచయాలు విస్తృతంగా ఉంటాయి. వారందరికీ కూడా ఎలాంటి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మీకంటూ ఓ ఎమ్మెల్యే కాదు, మీకంటూ ఓ కుటుంబ సభ్యుడు ఉన్నాడని చెప్పని ఖచ్చితంగా మీ పేర్లు చెప్పి నా దగ్గరకు వచ్చినా కూడా దాని పట్ల ఖచ్చితంగా స్పందించి ప్రత్యేకంగా చాలా ఇష్టం విఆర్ కళాశాల అంటే. మీలో ఎంతమంది విఆర్ కళాశాలకి తరచుగా పెడుతుంటారో నాకైతే తెలియదు, కానీ నెలకొక రోజు నేను మాత్రం విఆర్ కళాశాలకు ఒక్కడనే వెళ్ళి ఆ రోజు మాత్రం నా గన్మెన్ని తీసుకెళ్ళను, నా పిఏని తీసుకెళ్ళను. డ్రైవర్ అంటే కారు దోలాలి కాబట్టి డ్రైవర్ ఉంటాడు. నేను ఒక్కడనే వెళ్ళి కారు అప్పుకొని ఆ మూల నుంచి మూల దాకా అన్ని సెక్షన్లు, లైబ్రరీ, అటు విఆర్సి వెనక, అన్నిటికంటే మించి రామసుబ్రహ్మణ్యం గారి రూము, అవన్నీ కూడా ప్రత్యేకంగా చూసుకొని వస్తూ ఉంటాం. నిజంగా అదేవిధంగా నిజంగా చెప్పాలంటే అది చూసినప్పుడు ఒక్కో సంఘటన సంతోషం, ఒక్కో సంఘటన బాధ, అన్ని కలగలిపి మొత్తం కూడా ఉంటాయి. నాకైతే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి ఈ జీవితంలోనే మనం అందరం విఆర్ కళాశాలలో పుట్టే పరిస్థితి ఉంటే మళ్ళీ కలిసి చదువుకుంటే బాగుంటుందనేది అన్ని రకాలుగా మిస్ అయినాం. ఆ విధంగా మిస్ అయినాం. చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మరోసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి ఈరోజు నా మిస్సెస్ని కూడా రమ్మన్నా, ఖచ్చితంగా రా, ఒకసారి అందరికి కలిసినట్టు ఉంటుందని చెప్పని. ఫంక్షన్ల వల్ల రాలేకపోయింది. నెక్స్ట్ మనం పెట్టే ఫంక్షన్లో మాటిస్తున్నా, నా మిస్సెస్సే కాదు, నా కూతుర్లు, నా అల్లుళ్ళు, నా మనవరాలు, నా మనవడు అందరిని తీసుకొని వస్తా. అంటే దాని అర్థం నేను తీసుకొని వస్తా, మీరు మాత్రం ఇట్టారని అంటే కుదరదు. మీరు కూడా వీలుండే కాడికి, ఏదైనా విదేశాల్లో ఉంటే కష్టం, నేను కాదన్నా. మన దేశంలో ఉంటే మాత్రం మీరు కూడా మీ యొక్క కుమార్తెల్ని, కొడుకుల్ని, కోడల్ని, అల్లుల్ని, మనవాళ్ళని, మారోళ్ళని మొత్తం ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఏదో 10 నిమిషాలనే కాకుండా ఉదయం 10 గంటలకి మనం వచ్చి కలిసి సాయంత్రం దాకా ఉందాం. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈసారి మాత్రం, గతంలో ఏదో నన్ను కూడా కొంత కాంట్రిబ్యూషన్ అడిగారు, మీలాగే ప్రత్యేకంగా చెప్పా, నాకడ తీసుకోవాలా. ఈసారి ఎందుకో అసలు నాకడ కాంట్రిబ్యూషన్కే రాలా. అందుకే మళ్ళీ చెప్తున్నా, దీనికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఉంటే చెప్పండి, నేను చేస్తాను. వచ్చేసారి పెట్టేది మాత్రం విస్తృతంగా పెడదాం. ఉదయం 10 నుంచి సాయంత్రం దాకా ఉందాం. దాని ఆ ఒక్క ఫంక్షన్కి అయ్యే పూర్తి ఖర్చు కూడా నేనే భరిస్తానని చెప్పిన మాట ఇస్తూ, అయితే 1 కండిషన్ మాత్రం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో రావాలి. ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది వస్తే వాళ్ళకు కూడా కాస్త విషయాలు తెలుస్తాయి, వాళ్ళకు కూడా జనరేషన్లో మంచి విషయాలు తెలుస్తాయి. ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. Viva.
సారీ సార్ నేను చూడలేదు సార్ అటు నుంచి అడిగాను అమ్మా నమస్తే అమ్మా ఓకే అమ్మా ప్రస్తుతానికి ఓకే ఏం చేస్తున్నారు శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.